హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను మీ ఫాతిమా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా ఫాతిమా. గురువు గారు, గురుగ్రహం మార్పు వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి గురువు పంచమ స్థానం నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు. అందువలన సప్తమంలో కూడా వెళ్తాడు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు 2025 సంవత్సరంలో. సో మిశ్రమ ఫలితాలు అనేటటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి జరగడం జరుగుతుంది. ముఖ్యంగా మకర రాశి వాళ్ళు కేసులన్నీ కూడా భార్య మీద అలిగి కోర్టు కేసుల్లోకి వెళ్ళారు. ఇప్పుడు కోర్టులో జరుగుతుంది కేసు. ఇప్పుడు గోత్రనామాలు చెప్పలేదని చెప్పేసి గుళ్ళో పంతులు గారిని ఎవరన్నా కొట్టడం చూసావా? ఇప్పుడు మామూలుగా మనం గుడికి వెళ్తాం, గోత్రనామాలు చెప్పు అని అంటాడు. మనం డబ్బులు ఇస్తే గోత్రనామాలు చెప్తాడు. గోత్రనామాలు చెప్పలేదని చదవకపోతే మనం ఏం చేస్తాం? సైలెంట్గా ఊరుకుంటాం. అలా ఊరుకోడు మా వీర్రాఘవరెడ్డి. నేను గోత్రనామాలు చెప్పకపోతే టెపి టెపి మన పీకుతాడు. సో అలా ఆ విధంగా మనకి ఈ యొక్క రాశి వారంతా కూడా ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఆవేశం. మకర రాశి పాపం కరెక్ట్గానే ఉన్నాడు, ఆయన కరెక్ట్గానే అడుగుతున్నాడు. కానీ అంతే, ఆ విధంగా మకర రాశి వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు. భర్త ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటారు వేరే రాష్ట్రంలో, భార్య వేరే రాష్ట్రంలో. పాపం తప్పదు వాళ్ళకి ఎలాగో ఉద్యోగాల కోసం పిల్లల్ని పెంచడం కోసం దూరంగా ఉంటున్నారు అనుకో. వీళ్ళకేమైంది, పోయేకాలం పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి, ఒకే చోట ఉన్న వాళ్ళకి మీ నాన్న ఇలా అన్నాడు, మీ తమ్ముడు ఇలా అన్నాడని డైవర్స్లు, కోర్టులో కేసులు, టైం వేస్ట్. ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది వినరు, పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినరు, పెద్ద మనుషులు చెప్పేది వినరు. ఈ విధంగా ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అండ్ మకర రాశి అంటేనే చాలా డిసిప్లిన్ రాశి. అందులో కంత్రిగాళ్ళు కూడా ఉంటారు అనుకో, ప్రతి రాశిలోనూ కంత్రిగాళ్ళు ఉంటారు. అయితే మకర రాశి వాళ్ళు మోస్ట్ డిసిప్లిన్ నాకు తెలిసినంత వరకు. అండ్ నెక్స్ట్, ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు, తెగ సంపాదించేశారు లాస్ట్ సంవత్సరం అంతా కూడా. ఈ సంవత్సరం కూడా విజృంభించేస్తారు. శత్రువులపై ఆధిపత్యం, శత్రువులను తొక్కేస్తారు. అలాగే వీళ్ళు వెళ్ళి శత్రువులను తొక్కేస్తే భార్యలు వెళ్ళి మకర రాశి భర్తలను తొక్కేస్తారు. ఆ విధంగా డామినేషన్ ఎవరిదైతే వాళ్ళదనమాట. అంత బాగుంటుంది మకర రాశి. అండ్ ప్రజా పలుకుబడి పెరిగిపోతుంది. తర్వాత మంచి మంచి చీరలు, మంచి మంచి నూతన వస్త్రాలంకరణ అంటాం, నూతన బంగారం ధరించడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వారికి జరుగుతాయి. మహిళలకు మనశ్శాంతి, ఆలోచన విధానంలో చాలా మార్పు, పరిణతి వస్తుంది మకర రాశి వారికి. ఏముంది, ఇప్పుడు పాత రోగి ఒక డాక్టర్ కంటే ఫ్రెష్గా పాస్ అయిన ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్ కంటే పాత రోగి ఆడు కరెక్ట్గా ఉంటాడు, ఆడు మందులు చెప్తాడు. వీడేమో అడుగుతూ ఉంటాడు. ఎంబీబీఎస్ పాస్ అయిన మా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మెడికల్ షాప్లో వెంకటేష్ అని ఉంటాడు బోయినపల్లిలో. ఆడు మెడికల్ షాప్ వాడు నడుపుతాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్. ఎంబీబీఎస్ మేము ఎంత కష్టపడి చెప్పి 5.5 సంవత్సరాల తర్వాత వెళ్తే వీడి మందుకు వాడిని అడుగుతాడు, అన్నా ఏ మందు ఉంది, ఏ మందు ఉంది అని. అంటే సీనియర్ రోగి లేదా సీనియర్ రోగి వాడికి తెలుసు కదా. అలా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా మేధావులు అయిపోతారు. ఇప్పుడు మనం రాశి ఫలాలు చెప్తున్నాం కదా, వాళ్ళకి ఆల్రెడీ మన ఎక్స్పర్ట్లు వాళ్ళు. ఒక్కొక్క ఛానల్లో సంవత్సరం వీడేం చెప్పాడు, వాడేం చెప్పాడు, వీడేం చెప్పాడు, వాడేం చెప్పాడు, వాళ్ళు వినేసి ముదిరిపోయిన బెండకాయలు అయిపోయారు ఈ మకర రాశి వాళ్ళు. కాబట్టి కరెక్ట్గా మనకి ఈ మకర రాశి వాళ్ళ జీవితాన్ని సరదాగా తీసుకోకుండా, నవ్వుల పాలు జోక్గా తీసుకోకుండా ఉంటే కనుక వాళ్ళ జీవితం నవ్వుల పాలు కాదు. సో భార్యాభర్తల విషయంలో పెద్దవాళ్ళు చెప్పేది ఖచ్చితంగా వాళ్ళు విని ఏలుకోవాలి, వాళ్ళు విడిపోకూడదు. అండ్ నెక్స్ట్, అనారోగ్య సమస్యలు, ఈ ఎయిల్నెట్స్ నుంచి తప్పించుకున్నారు వీళ్ళు, బాగుంది. కానీ బుధగ్రహం నుంచి తప్పించుకోలేరు. సో తొందరగా ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్గా ఆలోచించడాలు, ఓవర్ ఎనలైటికల్గా ఉండడాలు, ఇతరుల వివరాలు. చాలామందిని నువ్వు గమనించు, ఎక్కువ మంది అవతల వివరాలు ఎక్కువ లాగడంలో ఎక్స్పర్ట్స్. వీళ్ళ గొడవలు వీళ్ళకే సరిపోవంటే అవతల గొడవలు వీళ్ళకి ఎందుకంట. ఆ అవతల గొడవలు విని వీళ్ళ నెగిటివిటీ పెంచేసుకొని ఈ యొక్క మకర రాశి వాళ్ళంతా కూడా ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లోకి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా. ఆగ్రహాలు పాగాల కానాలోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ పని వరకు వీళ్ళు చూసుకోవడం. భర్త తాగొస్తే వీళ్ళకెందుకు, వాడి ఆరోగ్యమే పోతుంది. చెప్తే వినని భర్తలు ఏం చేస్తారు మరి, డైవర్స్ అంటారు. సో అట్లా కాకుండా కొంచెం మంచిగా కాపురాలు పాడు చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి.
అలాగే రైతులు, మకర రాశి రైతులు కూడా ఈ మధ్య రైతులు చాలా డేంజర్గా అయిపోయారు. రైతులు మ్మ్. లవ్ అఫేర్స్లో ఎక్కువ వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మ్మ్. ముందు స్టూడెంట్స్, లవ్ అఫేర్స్ అంటే స్టూడెంట్స్ అంతే. ఓన్లీ మ్మ్. స్టూడెంట్స్ హ్యావ్ ద రైట్ టు లవ్. వై దెర్ ఇస్ రైతు వెళ్ళి వ్యవసాయం చేయకపోతే మనకి తిండి ఎవడ పెడతాడు ఆ లవ్లో కూర్చుంటే. మ్మ్. సో రైతులు లవ్ అఫేర్స్ తగ్గించుకోవాలా. మకర రాశి కుంభరాశిలోకి రాహు 18వ తేదీ నుంచి వస్తున్నాడు. మ్మ్. అక్కడి నుంచి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళంతా కూడా పచ్చి తాగుబోతులు అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ మంది మకర రాశి వాళ్ళు. సో డిసిప్లిన్ ఇచ్చేయకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన పద్ధతిలో ఈ మకర రాశి వాళ్ళు కొద్దిగా వెళుతూ ఉండాలి. అప్పుడు దే విల్ బి బెనిఫిటెడ్. మ్మ్. అండ్ మోస్ట్ చక్కగా డిసిప్లిన్ పర్సన్స్ కాబట్టి చెప్పిన మాట వింటారు, మనం చెప్పిన మాట వింటారు వీళ్ళు. మ్మ్. సో ఇన్ దిస్ వే మకర రాశి వాళ్ళ అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగానే ఉందమ్మా. మ్మ్. సో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వాళ్ళు మైండ్ సెట్ బాగుండదు అంటున్నారు. సో ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ రాశి వారు బాగుంటుంది? మకర రాశి వాళ్ళకి మనకి ముఖ్యంగా అష్టమ కేతు నడుస్తున్నాడు. ప్రతి చిన్నదానికి వెళ్ళిపోయి డిప్రెషన్లకు గురైపోవడం. మ్మ్. ఒకరోజు ఆ లవర్కి ఫోన్ చేస్తే వారం రోజులు ఎత్తింది, ఒకరోజు ఎత్తకపోతే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు వీడు. పురుగుల మందు పెట్టేసుకుంటాడు అనమాట. ఆ టైప్లో ఉంటుంది అనమాట మైండ్ సెట్. మ్మ్. కేతు అలాంటి డిప్రెషన్ ఇస్తాడు. కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులను కానీ, లేదా మల్టీ కలర్డ్ వస్త్రాలని, మ్మ్. అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే మ్మ్. గరికగడ్డితో గణపతికి ఆరాధన చేసుకోవాలా. చక్కగా గణేష్ పురాణం చదువుకోవాలి. ఈ విధంగా చదువుకుంటే ముదాకరత్వమోదకం అంటూ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు రాశారు. అలాంటి పద్యాలు అంతా కూడా చదువుకుని వినాయకుడి పైన చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా.